So our next topic, classification of solutions. So based on these classification, we have several types of solutions. We have three types of classification. So mainly three types of classification based on the nature of solvent, based on the physical state of solvent, based on the number of components of solution. So first one చూడండి, బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ సాల్వెంట్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ సాల్వెంట్ అంటే మనం ఏదైతే సాల్వెంట్ తీసుకుంటామో, సో సాల్వెంట్లో సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుంది. ఈ సాల్వెంట్ని బేస్ చేసుకొని సొల్యూషన్స్ టూ టైప్స్, యాక్వస్ సొల్యూషన్, నాన్ యాక్వస్ సొల్యూషన్. యాక్వస్ సొల్యూషన్ అంటే ఏంటంటే పోలార్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, వాటర్ పోలార్ సాల్వెంట్ H+OH- ఇలా అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది, ఇక్కడ పోల్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో వాటర్లో ఏవైతే డిజాల్వ్ అవుతాయో వాటిని ఏమంటాం, వాటర్లో అంటే వాటర్ సాల్వెంట్గా ఉంటుంది, అలాంటి సొల్యూషన్స్ని ఏమంటామంటే ఆక్వస్ సొల్యూషన్ అంటాం అనమాట. సో అలాగే ఆక్వస్ సొల్యూషన్స్ ఉంటాయి, తర్వాత అమ్మోనికల్ సొల్యూషన్స్, ఆల్కహాలిక్ సొల్యూషన్స్. వీటిలో ఏముంటాయి, అమ్మోనికల్ సొల్యూషన్స్ అంటే సాల్వెంట్ అమ్మోనియా ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. సో ఇలా అనమాట. వాటర్ యాక్ట్ యాజ్ ఎ సాల్వెంట్, అలాంటి వాటిల్ని ఆక్వస్ సొల్యూషన్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ నాన్ ఆక్వస్ సొల్యూషన్స్. నాన్ ఆక్వస్ సొల్యూషన్స్లో సో అదర్ దాన్ ది వాటర్, సో ఆర్గానిక్ సాల్వెంట్స్ తీసుకున్నాం అనుకోండి, CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, CHCl3, క్లోరోఫామ్, ఈథర్, బెంజిన్, ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ సాల్వెంట్స్, ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్ అనమాట. సో నాన్ పోలార్ సాల్వెంట్స్ కాబట్టి నాన్ పోలార్ సొల్యూట్స్ని మాత్రమే డిజాల్వ్ చేసుకుంటాయి. సో పోలార్ సొల్యూట్స్ని ఇవి డిజాల్వ్ చేసుకోవు. సో బేస్డ్ ఆన్ ది సాల్వెంట్ నేచర్, సాల్వెంట్ వచ్చేసి పోలార్ అనుకోండి, పోలార్ సాల్వెంట్ తీసుకుంటే ఏ సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయి, ఆక్వస్ సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయి. నాన్ పోలార్ సొల్యూట్ అయితే నాన్ ఆక్వస్ సొల్యూషన్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ సాల్వెంట్. సో పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సాల్వెంట్ని బేస్ చేసుకొని ఆక్వస్ సొల్యూషన్స్, నాన్ ఆక్వస్ సొల్యూషన్స్. బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్. సో మనం ఇప్పుడు సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, షుగర్ ప్లస్ వాటర్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి. సో సొల్యూషన్లో ఏముంటుంది, సాల్వెంట్, సొల్యూట్ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకునే సబ్స్టెన్సెస్ ఎన్ని, 2. సో వీటిల్నే మనం ఏమంటాం, ఇంకో విధంగా కెమిస్ట్రీ లాంగ్వేజ్లో, కెమిస్ట్రీ టర్మ్స్లో వచ్చేసి కాంపోనెంట్స్ అంటాం. సో మనం తీసుకున్న సొల్యూషన్లో 1 సొల్యూట్ 1 సాల్వెంట్ ఉంటే 2 కదా, 2 ఉంటాయి, 2 కాంపోనెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, సో ఇది వాటర్ అనుకోండి, ఇది షుగర్ అనుకోండి. సో ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. మళ్ళీ కాంపోనెంట్స్ అంటే ఏమో అనుకోకండి. సో వాటర్ ఒక కాంపోనెంట్, షుగర్ ఒక కాంపోనెంట్. సో వీటి రెండింటిని మిక్స్, ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే బైనరీ సొల్యూషన్ అంటాం, బైనరీ సొల్యూషన్. సో అలా ఇక్కడ మనం తీసుకునే సొల్యూషన్లో ఎన్ని కాంపోనెంట్స్ అయితే తీసుకుంటామో, సొల్యూషన్లో ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి బైనరీ సొల్యూషన్. ఒకవేళ 3 తీసుకుంటే టర్నరీ సొల్యూషన్, 4 కాంపోనెంట్స్ ఉంటే క్వాటర్నరీ సొల్యూషన్, అలా చెప్తాం అనమాట, బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ది సొల్యూషన్. సో సొల్యూషన్ హ్యావింగ్ 1 సాల్వెంట్, if solution having 1 solvent and 1 solute, that is known as binary solution. 2 or more components ఉన్నాయనుకో, అంటే 1 సాలిడ్ 2 or more సొల్యూట్స్ అలా ఉన్నాయనుకో టర్నరీ. తర్వాత 4 ఉంటే, 4 కాంపోనెంట్స్ ఉంటే క్వాటర్నరీ అంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, నంబర్ ఆఫ్ సొల్యూట్, నంబర్ ఆఫ్ సాల్వెంట్స్ ఎన్ని ఉంటాయో, ఆ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని బైనరీ సొల్యూషన్స్, టర్నరీ సొల్యూషన్స్, క్వాటర్నరీ సొల్యూషన్స్. మనం ఇక్కడ మోస్ట్లీ ఏ సొల్యూషన్స్ చూస్తామంటే, మీరు సీనియర్ ఇంటర్లో బైనరీ సొల్యూషన్స్ చూస్తాము. సో ఇది ఇంపార్టెంట్. సో దీని గురించే మీకు ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. టర్నరీ, క్వాటర్నరీ మీకు ఇప్పుడు రావు, డిగ్రీలో వస్తాయి, ఓకేనా.
సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చి బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ ఫిజికల్ స్టేట్ని బేస్ చేసుకొని మనకు సొల్యూషన్స్ 3 టైప్స్: గ్యాసియస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ సొల్యూషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాసియస్ సొల్యూషన్ అనుకోండి, ఇక్కడ ఏం చెప్పారు, ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్. సో ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ అంటే గ్యాసియస్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏమై ఉంటుంది, గ్యాస్ అయి ఉంటుంది. లిక్విడ్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏమై ఉంటుంది, లిక్విడ్ అయి ఉంటుంది. సాలిడ్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏమై ఉండొచ్చు, సాలిడ్ అయి ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ వీ హ్యావ్ 3 types of solutions: gaseous solutions, liquid solutions, solid solutions. So నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏం చెప్పాను, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్. సో సాల్వెంట్ ఫిజికల్ స్టేట్ని మీకు ఫస్ట్లో అని చెప్పాను. సాల్వెంట్ ఏం చేస్తుందంటే సొల్యూషన్ ఫిజికల్ స్టేట్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే సాల్వెంట్ ఏ ఫిజికల్ స్టేట్లో ఉంటే సొల్యూషన్ ఫామ్ అయ్యే సొల్యూషన్ కూడా అదే ఫిజికల్ స్టేట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ లిక్విడ్ అనుకోండి, ఫామ్ అయ్యే సొల్యూషను లిక్విడ్. సాల్వెంట్ గ్యాస్ అనుకోండి, ఫామ్ అయ్యే సొల్యూషన్ గ్యాస్. సో బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ వీ హ్యావ్ 3 types of solutions: liquid solutions, gaseous solutions, solid solutions. So first లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ అంటే సో లిక్విడ్ సొల్యూషన్స్లో సాల్వెంట్ మస్ట్ అండ్ షుడ్గా ఏమై ఉంటుంది, లిక్విడ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా లిక్విడ్ సొల్యూషన్స్ సాల్వెంట్ లిక్విడే అయి ఉంటుంది. మరి సొల్యూట్ ఏమై ఉండొచ్చు, సొల్యూట్ గ్యాస్ అయి ఉండొచ్చు, లిక్విడ్ అయి ఉండొచ్చు, సాలిడ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ సాల్వెంట్ అనేది లిక్విడ్, ఇది కాన్స్టెంట్. సొల్యూట్ అనేది గ్యాస్ అయినా ఉండొచ్చు, లిక్విడ్ అయినా ఉండొచ్చు, సాలిడ్ అయినా ఉండొచ్చు. సో ఈ సొల్యూట్స్ని బేస్ చేసుకుని మళ్ళీ 3 types ఏంటి, లిక్విడ్ గ్యాస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సాలిడ్ సొల్యూషన్స్. సో ఫస్ట్ వన్ చూడండి, లిక్విడ్ గ్యాస్ సొల్యూషన్స్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, లిక్విడ్ అంటే సాల్వెంట్ ఏంటి, లిక్విడ్, సొల్యూట్ ఏంటి, గ్యాస్. సో దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. మీరు మెరైన్ వాటరు, తర్వాత లేక్స్లో వాటర్ ఉంటుంది కదా, సో లేక్స్లో ఏమేమి ఉంటాయి, మెరైన్స్లో లేక్స్లో ఫిషెస్ అవి ఉంటాయి కదా, మెరైన్ యానిమల్స్ అవి ఉంటాయి కదా. సో అవన్నీ ఎలా వాటర్లో సర్వైవ్ అయినాయంటే వాటర్లో కొంత ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయి ఉంటుంది, కరిగి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకో, సో ఇక్కడ హైయర్ అమౌంట్లో ఏముంటుంది, మెరైన్ వాటర్లో, దాంతో మెరైన్లో, తర్వాత సీస్లో, లేక్స్లో, ఆ లేక్స్ వాటర్లో ఏముంటుంది, హైయర్ అమౌంట్లో వాటర్ ఉంటుంది. సో వాటర్ ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్. లిక్విడ్లో ఏం డిజాల్వ్ అయి ఉంటుంది, ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ వాటర్లో ఉండే యానిమల్స్ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని రెస్పిరేషన్ ప్రాసెస్ జరుపుకుంటాయి. సో అవి సర్వైవ్ అవుతాయి. సో దీనికి లిక్విడ్లో గ్యాస్ డిజాల్వ్ అవ్వడం, లిక్విడ్ గ్యాస్ సొల్యూషన్స్ అంటే లిక్విడ్ వచ్చేసి సాల్వెంట్, గ్యాస్ వచ్చేసి సొల్యూట్. సో ఇక్కడ మెరైన్ వాటర్ వచ్చేసి లిక్విడ్, దాంతో డిజాల్వ్ అయ్యేది గ్యాస్ వచ్చేసి ఆక్సిజన్. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత లిక్విడ్ సొల్యూషన్స్. సో లిక్విడ్ సొల్యూషన్స్ మనకు బాగా తెలుసు. సో ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అంటే ఇక్కడ మనం తీసుకునే సాల్వెంట్ లిక్విడ్, సొల్యూట్ కూడా లిక్విడ్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వెజిల్ తీసుకోండి, దీంతో వాటర్ తీసుకోండి, దీనికి ఇంకో వెజిల్ తీసుకోండి, దీంతో ఇథనాల్ తీసుకోండి. సో ఇవి రెండింటిని మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత సో సాల్వెంట్ లిక్విడే, సొల్యూట్ కూడా లిక్విడే. సో ఫామ్ అయ్యే సొల్యూషన్ ఏంటి, ఇక్కడ సాల్వెంట్ లిక్విడ్ కాబట్టి ఇథనాల్ సొల్యూషన్ అంటాం. ఇథనాల్ వాటర్ కలిపితే ఇథనాల్ సొల్యూషన్ అంటాం. సో ఇదన్నమాట దీనికి ఎగ్జాంపుల్. సో ఇది లిక్విడ్ సొల్యూషన్, సాల్వెంట్ లిక్విడే, సొల్యూట్ లిక్విడే, ఫామ్ అయిన సొల్యూషన్ కూడా లిక్విడ్ అనమాట. ఇది ఇథనాల్ సొల్యూషన్. ఇథనాల్ వాటర్ సొల్యూషన్ ఏమంటామంటే లిక్విడ్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు.
లిక్విడ్ సాలిడ్ సొల్యూషన్. లిక్విడ్ సాలిడ్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏముంటుంది, లిక్విడ్ ఉంటుంది, సొల్యూట్ ఏముంటుంది, సాలిడ్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ లిక్విడ్ సాల్వెంట్ ఏంటి, వాటర్ అనేది ఏంటి, లిక్విడ్. సొల్యూట్ ఏంటి, గ్లూకోజ్, అది సాలిడ్ కదా. సో వాటర్లో గ్లూకోజ్ డిజాల్వ్ అయితే దాన్ని లిక్విడ్ సాలిడ్ సొల్యూషన్ అంటాము, అంతే కదా. వాటర్ అనేది లిక్విడ్ స్టేట్, అది సాల్వెంట్గా యాక్ట్ చేస్తుంది. అదేం చేస్తుంది, గ్లూకోజ్ని డిజాల్వ్ చేసుకుంటుంది. గ్లూకోజ్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అందుకని లిక్విడ్ సాలిడ్ సొల్యూషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లూకోజ్ వాటర్. సో గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో మీరు ఇప్పటిదాకా లిక్విడ్ సొల్యూషన్స్ తీసుకున్నారు. అందులో లిక్విడ్ సొల్యూషన్లో 3 టైప్స్, లిక్విడ్ గ్యాస్, లిక్విడ్ సాలిడ్. అలాగే ఇక్కడ సాలిడ్ సొల్యూషన్స్ అంటే ఖచ్చితంగా సాల్వెంట్ ఏమై ఉంటుంది, సాలిడే అయి ఉంటుంది. కానీ సాల్వెంట్లో డిజాల్వ్ అయ్యే సొల్యూట్ ఏమై ఉంటుంది, గ్యాస్ అయినా, లిక్విడ్ అయినా, సాలిడ్ అయినా. సో ఇవి కూడా మళ్ళీ 3 టైప్స్, సాలిడ్ గ్యాస్ సొల్యూషన్స్, సాలిడ్ లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ సొల్యూషన్స్. సో ఫస్ట్ వన్ చూడండి, సాలిడ్ గ్యాస్ సొల్యూషన్. సో మీరు చాక్ పీస్ తీసుకున్నారనుకోండి, చాక్ పీస్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్. సో సున్నాం అనుకోండి, అందులో ఏమంటే ఏ గ్యాస్ ఉంటుందంటే CO2 గ్యాస్ ఉంటుంది. మనకు ఎప్పుడు దాంతో CO2 అంటే చాక్ పీస్లో హోల్స్ అంటే కొంచెం గ్యాప్స్ ఉంటాయన్నమాట. ఆ గ్యాప్స్లో మనకు CO2 గ్యాస్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడు CO2 గ్యాస్ ఉంది అని తెలుస్తుందంటే ఆ చాక్ పీస్ని వాటర్లో వేసినప్పుడు మీకు వాటర్ బబుల్స్ అని వస్తాయి. బబుల్స్ ఎందుకు వస్తాయంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి రిలీజ్ అయినట్టు అనమాట. సో ఇక్కడ కాల్షియం కార్బోనేట్, చాక్ పీస్ వచ్చేసి ఏంటి, సాల్వెంట్, దాంతో డిజాల్వ్ అయ్యిండే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చేసి సొల్యూట్. సో సాలిడ్లో కాల్షియం కార్బోనేట్లో CO2 గ్యాస్, సాలిడ్లో గ్యాస్ డిజాల్వ్ అయింది ఇక్కడ. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ప్లాటినంలో కూడా మనకు హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ప్లాటినంని హీట్ చేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. సో ఇది సాలిడ్ గ్యాస్ సొల్యూషన్స్. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్ సొల్యూషన్స్. సో మనకు సాలిడ్ లిక్విడ్ సొల్యూషన్స్లో చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ చూడండి, సాలిడ్ అనేది సాల్వెంట్ ఏముంటుంది, ఖచ్చితంగా సాలిడే అయి ఉంటుంది. సో సొల్యూట్, సాల్వెంట్లో డిజాల్వ్ అయ్యే సొల్యూట్ ఏంటి, లిక్విడ్. సో మెర్కురీ, సోడియం, అంటే మనకు సోడియం మెటల్ తీసుకుంటాము. సోడియం మెటల్ అనేది గట్టిగా సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే లైక్ గట్టిగా చెక్కలాగా ఉంటుంది. సో దానికి ఏం యాడ్ చేస్తామంటే మెర్కురీ, పాదరసం అంటాం కదా, దాన్ని యాడ్ చేసినప్పుడు సాలిడ్ స్టేట్లో గట్టిగా ఉంటుంది. అది ఏమవుద్దంటే సొలిడిఫై అవ్వద్దు అనమాట, కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. సో దాన్నే పేస్ట్ లాగా అవుతుంది అనమాట. దాన్నే సోడియం మెర్కురీ అమాల్గమ్ అంటాం అనమాట. ఇది కెమికల్ రియాక్షన్స్లో చాలా దగ్గరలో ఫామ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత సాలిడ్ సొల్యూషన్స్ అంటే సాల్వెంట్ ఏమైంటుంది, ఖచ్చితంగా సాలిడ్ అయి ఉంటుంది. సొల్యూట్ కూడా సాలిడే అయి ఉంటుంది. సో మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం తీసుకున్న 24 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది కదా, అది ప్యూర్ గోల్డ్. అందులో మనకు గట్టిగా ఉండడానికి, అంటే బెండ్ అవ్వకుండా ఉండడానికి గోల్డ్కి సమ్ అమౌంట్ కాపర్ని యాడ్ చేస్తాం అనమాట. సో మనం యాడ్ చేసే కాపరు సొల్యూట్ అవుద్ది. హై అమౌంట్లో గోల్డ్ ఉంటుంది, లో అమౌంట్లో మనం కాపర్ని యాడ్ చేస్తాం కాబట్టి గోల్డ్ వచ్చేసి ఇక్కడ సాల్వెంట్, ఇక్కడ కాపర్ వచ్చేసి సొల్యూట్. గోల్డ్లో కాపర్ డిజాల్వ్ అవుతుంది కాబట్టి కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. సో ఇక్కడ కాపర్ సాలిడ్, గోల్డ్ సాలిడ్. సో ఈ ఎగ్జాంపుల్ సాలిడ్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్. సో మనకు 24 క్యారెట్స్ గోల్డ్ ప్యూర్ ఉంటుంది. అది బెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి సమ్ అమౌంట్ కాపర్ కలుపుతాము. అది 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. సో ఇది బాగా గుర్తుంటుంది మీకు. నెక్స్ట్ గ్యాసియస్ సొల్యూషన్ అంటే ఏంటి, ఖచ్చితంగా సాల్వెంట్ ఏమై ఉంటుంది, గ్యాస్ అయి ఉంటుంది.
సో దాంతో డిజాల్వ్ అయ్యే సొల్యూట్స్ గ్యాస్ అయినా ఉండొచ్చు, లిక్విడ్ అయినా ఉండొచ్చు, సాలిడ్ అయినా ఉండొచ్చు. సో గ్యాస్ సొల్యూషన్స్, గ్యాస్ లిక్విడ్ సొల్యూషన్స్, గ్యాస్ సాలిడ్ సొల్యూషన్స్, మొత్తానికి 9 టైప్స్. సో చూడండి, గ్యాస్ సొల్యూషన్స్. సో మనకి ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్లో ఏమేమి ఉంటాయి, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎయిర్ మొత్తం అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో చాలా ఉంటాయి కదా, గ్యాస్ అనుకోండి, ఆక్సిజన్, నైట్రోజన్ ఎయిర్లో మిక్స్ అయి ఉండేదాన్ని గ్యాస్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. గ్యాస్ లిక్విడ్ తీసుకోండి, గ్యాస్ లిక్విడ్ పర్ఫ్యూము, క్లోరోఫాము ఇవి తీసుకున్నారనుకోండి, పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటుంది, స్మెల్ అయితే చాలా దూరం వస్తుంది. సో పర్ఫ్యూమ్స్లో లో అమౌంట్లో మనకు లిక్విడ్ అనేది డిజాల్వ్ అయి ఉంటుంది. సో గ్యాస్లో డిజాల్వ్ అయి ఉంటుంది. అందుకనే పర్ఫ్యూమ్ మనం స్ప్రే చేయగానే మనకు మాయిశ్చర్ అనేది అనిపిస్తుంది, కానీ కొంతసేపటి తర్వాత ఏమవుద్ది, ఎవాపరేట్ అయిపోతుంది, కానీ స్మెల్ మాత్రం చాలా దూరం వస్తుంది. సో అంటే దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్తామంటే, ఆ సొల్యూషన్స్లో స్ప్రేస్లో బాడీ స్ప్రేస్, డియోడ్రెంట్స్లో గ్యాసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే సాల్వెంట్ వచ్చేసి గ్యాస్ ఉంటుంది, సొల్యూట్ వచ్చేసి లిక్విడ్ ఉంటుంది అనమాట. సో క్లోరోఫామ్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్ అనమాట. నెక్స్ట్ గ్యాస్ సాలిడ్ సొల్యూషన్స్.